ఓటు వేయని భర్తకు ఫుడ్ పెట్టొద్దు, ఇంట్లోకి రానివ్వద్దు అంటూ కుప్పం సభలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్ సహా కుప్పంలో టీడీపీ లక్ష మెజారిటీ అన్న బాబు వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఒకనాటి గురుశిష్యులు చంద్రబాబు బుట్టా రేణుక మధ్య నేటి డైలాగ్ వార్. మీ ఇంట్లో మగవాళ్ళు ఓటు వేయకపోతే తిండి పెట్టడం మానేయండి. ఆ రోజు ఎన్నికల రోజు చెప్పండి, తెలుగుదేశానికి ఓటేస్తే మన భవిష్యత్తు బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి తెలుగుదేశానికి ఓటేసిరా, ఇంట్లోకి రానిస్తాం, భోజనం పెడతామని మీరు చెప్తే ఎక్కడికి పోరు, మీ దారికి వస్తారు. అవునా కాదా? ఓటు వేయకపోతే భద్రత అన్నం పెట్టద్దనా అంటే వాళ్ళని పంపించేయమన్నా ఇంట్లో నుంచి? అసలు వాట్ ఈస్ ఇట్ మీన్ అంటే అర్థం ఏంటి దానికి? అది రైట్ కాదు. భర్త కానివ్వండి, భార్య కానివ్వండి, తండ్రి కానివ్వండి, తల్లి కానివ్వండి, వాళ్లకు నచ్చిన వాళ్ళకి ఓటు వేసుకునే హక్కు ఉంది. మనము వీళ్ళకి ఓటు వేయద్దు, వాళ్ళకి ఓటు వేయద్దు అని చెప్పే హక్కు మనకి లేదు. మాకు ఓటు వేయమని మేము అడుగుతాం, కానీ పక్క వాళ్ళకి ఓటు వేయద్దండి అని మటుకు మేము చెప్పే హక్కు మనకు. రాష్ట్రంలోనే ఎక్కువ మెజారిటీ వచ్చే నియోజకవర్గం కుప్పం ఈసారి రావాలి. ఆ గౌరవాన్ని మీరు కాపాడాలి, నా గౌరవాన్ని మీరు కాపాడండి, నేను మీ గౌరవాన్ని కాపాడి కుప్పం ప్రజానీకానికి ఏం చేయాలో చేసి నా నిజాయితీని నిరూపించుకుంటా. రీఛార్జ్ అవుతానన్నాను కాబట్టి యాజ్ సీఎంగా ఉండాలనుకుంటున్నారా, ఎమ్మెల్యేగా ఉండాలనుకుంటున్నారో మాకు తెలియదు, కానీ కుప్పంలో మా ప్రభుత్వం చేసిన సంక్షేమం, కుప్పంలో మా ప్రభుత్వం ఏదైతే నీటి సమస్య ఉందో ఆ సంక్షేమం గురించి ప్రజలు అక్కడ హ్యాపీగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద.